నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. టాలీవుడ్ లో ది క్రేజియస్ట్ కపుల్ అంటే నాగ చైతన్య, సాయి పల్లవి. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీ థండేల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎలా ఉంది ఆ ట్రైలర్? అంటే సినిమా మీద ఎలాంటి అంచనాలను పెంచుతున్నాయంటారు? నేను ఎందుకో నాకు ఉప్పెనతో పోల్చాలనిపిస్తుంది. సంబంధం లేదులే స్టోరీస్, బట్ ఇట్స్ ఓకే. రీజన్ అది కోస్టల్ బ్యాక్డ్రాప్లోనే కదా వచ్చింది. అండ్ దేవిశ్రీ కోస్టల్ బ్యాక్డ్రాప్లో సినిమాలకి దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తే అసలు అది ఎందుకో తెలియదు. కొన్ని సినిమాలు కాంబినేషన్స్ని బట్టి మన క్యూరియాసిటీ వస్తుంది, అబ్బా ఏంటిది అని. కొన్ని సినిమాలు ముహూర్తం రోజే పలానా బ్యానర్లో పలానా డైరెక్టర్ అంట, పలానా హీరో, పలానా హీరోయిన్ అనగానే అనిపిస్తుంది. కొన్ని సినిమాలు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అరే భలే ఉందే అని ఒక టైప్ ఆఫ్ ఇంటెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ తండేల్ అనే సినిమా ఫస్ట్ డే నుంచి ఎప్పుడైతే ఈ కాంబినేషన్ సెట్ అయిందో అప్పటి నుంచి సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కలిసి వస్తున్నారు అంటేనే ఇంకో లవ్ స్టోరీ సినిమా గుర్తొస్తుంది. లవ్ స్టోరీ అంతే, ఏ విధంగా చెప్పాలి, మ్యూజికల్ హిట్ అంటే సరే సారంగ దరియా సాంగ్ గురించే మనం మాట్లాడుకుందాం. ఆ పాట ఇప్పటికీ అందరికీ చాలా ఫేవరెట్. సాయి పల్లవి మోహన్ చూస్తే సారంగ దరియా గుర్తు వస్తుంది. సో ఇందులోనూ మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ అంట, అండ్ దేవిశ్రీ ఏదో చేస్తాడు, ఏదో పాట ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. మరి ఉందో లేదో నాకు తెలియదు, ఇప్పటివరకు అయితే మనకి రిలీజ్ చేయాల, కానీ ఒక ఆశ. అండ్ ఉప్పెన సినిమా ఎప్పుడైతే ఇష్క్ సిఫాయా సాంగ్ రిలీజ్ అయిందో తర్వాత అనుకోకుండా లాక్డౌన్ పడ్డం, ఎప్పటికో సినిమా రిలీజ్ అయింది. కానీ ఆ సంవత్సరంన్నర ఒక్క పాట నడిపించింది, పెద్ద హిట్. ఇది కూడా ఎప్పుడైతే బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ అయిందో అందరికీ అవే హైలైట్. సోషల్ మీడియాలో అదే మొత్తం ఆ మ్యూజిక్ అదే, కంప్లీట్గా అదే. కానీ నిన్న ట్రైలర్ చూసిన తర్వాత పిక్చరైజేషన్ కానీ అండ్ మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి గొడవ వాళ్ళు చూపించిన విధానం కానీ, అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సరసం కానీ అన్నీ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ నిర్మాణ విలువలు అయితే అద్భుతం. దేవిశ్రీ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే, నవీన్ నూలి ఎడిటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఓవరాల్గా చందు రెడ్డి ఈ సినిమా ద్వారా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు టాలీవుడ్ని అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే లవ్ స్టోరీస్ చాలా అరుదుగా వస్తాయి. వచ్చిన ప్రతిదీ హిట్ అవ్వాలని లేదు, కొన్ని మాత్రం గుర్తుండిపోతాయి జీవితకాలంలో. సీతారామం ఒక బ్యాక్డ్రాప్, భారతదేశం మీద ప్రేమ చాటుతూనే ఒక అందమైన లవ్ స్టోరీ. అమరన్ ఒక తీరు, తండేలు కూడా అలాగే కొత్త మ్యాజిక్ అనేది క్రియేట్ చేస్తుంది చూడు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్.